పిల్లలతో ఎప్పటి నుంచి ఇలా ఇబ్బంది పడుతున్నారమ్మా మీరు? బాబు 2009లో పుట్టాడండి. 2009లో పుట్టాడు. 1 ఇయర్ వరకు బాగానే ఉన్నాడు. తర్వాత కానించి తను చేసే మూమెంట్స్ చేయకుండా. అంటే మీది దగ్గర సంబంధం అండి? దగ్గర సంబంధం. తర్వాత మరి అంటే ఈ బాబు ఇప్పుడు పుట్టాడండి చిన్న బాబు? ఈ బాబుకి మేము చాలా హాస్పిటల్ తిప్పామండి. పెద్ద బాబుకి చాలా హాస్పిటల్ తిప్పాము, కానీ ఏ డాక్టర్ కూడా ఈ ప్రాబ్లం అని చెప్పలేదు. ప్రతి టెస్టులు చేశారు, కానీ అన్ని టెస్టులు బాగానే ఉన్నాయి అనేవారు, కానీ పర్లేదు నడుస్తాడు అనేసి అని బలానికే మందులు రాసిచ్చేవారండి. అయ్యే వాడడం, కానీ ప్రాబ్లం ఇదని తెలియదు. ఆ తర్వాత ఈ చిన్నోడు పుట్టిన తర్వాత ఈ బాబు కూడా ఒక 11 నెలల కానించి డల్ అయిపోయాడు. అంటే నడవడానికి వస్తలేదు. అప్పుడు మీరు మన డౌట్ అండి న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళామండి. అక్కడ చూపించి అప్పుడు వేరే టెస్ట్ రాస్తే ఎస్ఐఎం ప్రాబ్లం అయితే ఈ బాబుని చూసి ఆ డాక్టర్ గారు అన్నారు, ఇంకా ముందు పిల్లలు ఎవరైనా ఉన్నారంటే ఎలా ఉన్నారు సార్ అనేసారంటే అతను అన్నారు, అయితే అంటే అన్నీ బాగానే ఉన్నాయి, అంటే మూమెంట్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి ఒక టెస్ట్ ఉందమ్మా చేయించండి అని చెప్పారు. చెప్తేనే అప్పుడు ఎస్ఎంఏ టెస్ట్ చేశారనమాట. చిన్నబాబు చేశారు. అప్పుడు ఇది ఎస్ఎంఏ ప్రాబ్లం అమ్మా అనేసి వరకు మాకు తెలియదు అండి. ఆ తర్వాత పెద్దబాబు కూడా సేమ్ అంటున్నారు కదమ్మా, అదే ప్రాబ్లమా కాదో చూద్దామనేసి పెద్దోడు కూడా చేస్తే అప్పుడు అది ఎస్ఎంఏ ప్రాబ్లం అనేసి చెప్పారండి. మరి మీరు అంటే ఇప్పుడు అంటే అంటే ట్రీట్మెంట్కి అయినా అవుతుంది? అప్పుడు 2 yearsలోని ఒక ఇంజక్షన్ ఉందమ్మా, అది 16 కోట్లు ఉంటుంది అనేసి అని అన్నారండి. కానీ మాకు అంత స్తోమత లేదు, అంత అమౌంట్ కూడా మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి మేము ఇంకా ఎవరిని కూడా మేము అడగలేదు, ఏమి కూడా అంటే అంత అమౌంట్ అనేసి మేము ప్రయత్నించలేదు. ఎవరైనా దాతలు ఉంటే కొద్దిగా ముందుకు వచ్చి వీళ్ళకి కొద్దిగా ఆర్థిక సహాయం చేస్తే కొద్దిగా